వారం క్రితం వర్షం సృష్టించిన బీభత్సాన్ని మహబూబాబాద్ జిల్లా వాసులు ఇంకా మరువలేదు. అంతలోనే మళ్లీ జిల్లాను కుండపోత వానలు వణికిస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వర్షాలకు పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు చిన్నగూడూరు మండలంలో జిల్లెల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక మహబూబాబాద్ పట్టణంలో 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్టీసీ కాలనీలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. బయ్యారం, చిన్నగూడూరు, నెల్లికుదురు మండలాల్లో భారీ వర్షాలకు వరద పోటెత్తింది. చిన్నగూడూరు మండలంలో జిల్లెళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గుండంరాజుపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు, నరసింహులపేట మధ్య రాకపోకలు నిలిచాయి. మరోవైపు ఆకేరువాగు ఉధృతికి మహబూబాబాద్, తొర్రూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జగ్నతండ, రావిరాల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో లెవెల్ బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని పోలీసులు చెబుతున్నారు. రావిలాల స్టేజ్ దగ్గర వాటర్ ఓవర్ ఫ్లోయింగ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అత్యవసరం తప్పితే ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదండి. వర్షాలు పడుతున్నాయి, ఇంకా కంప్లీట్గా మహబూబాబాద్ కూడా రెడ్ అలర్ట్లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ అవసరం మించి బయటికి తిరగకూడదు. ఇక్కడ 2 వీలర్ ప్రాబ్లం అవుతుందంటే 4 వీలర్ ప్రజెంట్ పాస్ అవుతున్నాయి, కానీ నైట్ కూడా కంప్లీట్గా బ్లాక్ అయింది రోడ్డు. వర్షాలు ఎప్పుడు ఎక్కువైనా కూడా ఇమీడియట్లీ వాటర్ వచ్చేస్తున్నాయి. అక్కడ అంతటా చెరువు దగ్గర ఉన్నాయి, డైరెక్ట్ ఇక్కడ రోడ్డుకి వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు అత్యవసరం ఉంటే తప్పితే బయటికి పబ్లిక్ తిరగకూడదు. నెల్లికూరు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో జరుగుతున్న తిరుపతి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అసలు పరిస్థితి ఎలా ఉంది, ఇంకా వర్షాలు ఎన్ని రోజుల పాటు అని చెప్తున్నారు, ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? సతీష్, ప్రస్తుతం ఇప్పుడు నేను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బంధం చెరువు ప్రాంతంలో ఉన్నాను. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి మళ్ళీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో మహబూబాబాద్ టౌన్తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ తొర్రూరు రోడ్డు కావచ్చు, నెల్లికుదురు రోడ్డు కావచ్చు, మహబూబాబాద్ నుంచి గూడూరుకు వెళ్ళినటువంటి రోజులకు కూడా ఎక్కడైతే చెరువులు కావచ్చు మొత్తం తెగిపోయినటువంటి నేపథ్యంలోనే రాకపోకలకు అంతరాయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మహబూబాబాద్ టౌన్లో ఉన్నటువంటి బంధం చెరువు దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, బంధం చెరువు దగ్గర ఎటువంటి కాలనీలకు ముప్పు గురవుతున్నటువంటి వివరించేటువంటి ప్రయత్నిస్తాం. మనం విజువల్లో చూస్తున్నాం. ఈ ఎగువ ప్రాంతంలో మహబూబాబాద్ సంబంధించిన బంధం చెరువు ఉన్న నేపథ్యంలో దిగువ ఉన్నటువంటి రోడ్డు, ఇది కురవి మరిపేడకు వెళ్ళినటువంటి రోడ్లంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయి అసలు ఈ రోడ్డు నుంచి అటువైపు వెళ్ళాలంటే అటు సైడు లెఫ్ట్ సైడ్ మాత్రమే ఆటోలు కావచ్చు, 4 వీలరు 2 వీలర్ వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు సైడ్ అంతా కూడా మొత్తం ఒక గుంత, పెద్ద గుంత ఏర్పడి మొత్తం కొట్టుకుపోయినటువంటి ఆ పరిస్థితిని మనం విజువల్లో చూస్తున్నాం. ఈ కింది ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా, ఏ బంధం చెరువు కింద ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా నిన్న రాత్రి నుంచి కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని మొత్తం ఇండ్లలో కాలనీ వాసులంతా కూడా వారి నిత్యావసర సరుకులు కావచ్చు, టీవీ, ఫ్రిడ్జ్, ఇతర వస్తువులన్నీ కూడా బెడ్ పైన, బల్లల పైన పెట్టుకొని ఎప్పుడు ఎంత వర్షం కొడుతుందో ఇటువైపు నుంచి వరద వస్తున్నట్టు కూడా ఒక ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఇటు బంధం చెరువు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేశాను. ఇటు బంధం చెరువుకు సంబంధించి కూడా ఇప్పటికే స్థానిక అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఏ మేరకు ఆ బంధం చెరువు దగ్గర ఫ్లో ఉంది, ఏ మేరకు బంధం చెరువు నుంచి అటు కిందికి కాలనీలకు వరద వెళుతున్నట్టు కూడా స్థానిక సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కావచ్చు, మిగతా అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలన పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినటువంటి ప్రాంతమే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ బంధం చెరువు. బంధం చెరువు దగ్గర కూడా గతంలో మొన్న వారం క్రితం వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల మహబూబాబాద్ సంబంధించినటువంటి కొన్ని కాలనీలకు నీరు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నెల్లికూరు మండలం కావచ్చు, చిన్నకూడూరు, మరిపేడ, కురివి
మండలాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో మొత్తం గ్రామాలకు నిలిచిపోయిన పరిస్థితి కనబడింది. స్థానిక పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెరువులలో ఎంత మాత్రం వర్షం నమోదవుతుంది, ఎటువంటి పరిస్థితులు లాంటివి కూడా స్థానిక సంబంధించిన ప్రజలకు ఎప్పటికప్పుడు ఒక అవగాహన కల్పిస్తూ ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితులు అయితేనే రావాలి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకు అనేక కాలనీలు కావచ్చు, రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి రోడ్లు ధ్వంసమైనాయి. ఇండ్ల పునాదుల నుంచి కూడా కూలిపోయేటువంటి వరద బీభత్సం కనపడతా ఉంది. ఇటు బంధం ఆ చెరువు ఆక్రమణలకు గురైనట్లు ఇప్పటికే స్థానికంగా సంబంధించిన గత పాలకుల గత ప్రజాప్రతినిధుల ఆరోపణలు అయితే వినిపిస్తున్నాం. మనం విజువల్లో చూస్తున్నాం. ఈ బంధం ఆ చెరువు సంబంధించే బంధం చెరువు లోపలనే కొన్ని అపార్ట్మెంట్లు కావచ్చు, కొన్ని ఇండ్లు కావచ్చు, కొన్ని హాస్పిటళ్లు వెలిసినట్టు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే అభిప్రాయం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది. గత పాలకులు కావచ్చు, గత సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇవన్నీ అప్పుడు గమనించలేదా? ఇప్పుడు ఈ ఇండ్లు కావచ్చు ఇవన్నీ కట్టడం వల్లనే ఇప్పుడు ఈ చెరువుకు సంబంధించి అనేక ఇబ్బందులు తలెత్తినట్లు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అనేక ఈ బంధం చెరువుకు సంబంధించి కాలనీలలో ముంపుకు గురైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు నెల్లికుదురు మండలం కావచ్చు, ఈ మరిపేడ సంబంధించినటువంటి మండలాల్లో గ్రామాలకు సంబంధించిన వాటర్ అంతా ఫ్లో అయిన పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది స్థానికులు ఉన్నారు. ఈ బంధం చెరువుకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు మాట్లాడడం ఎట్లా ఉండండి? వర్షం పొద్దున్న నుంచి ఉందిగా, బంధం చెరువు ఎట్లా ఉంది? అవును, చెప్పండి, ఎట్లా ఉంది వర్షం సంబంధించి? అంటే మానవుడు ఎప్పుడైతే ప్రకృతిని చెరబట్టిండో, ప్రకృతిని చెరబట్టినప్పుడు విపరీత బుద్ధి వినాశకాలని సామెతుంది. తన స్వార్థం కోసం భూదేవిని చెరబట్టిన తర్వాత ఈ ప్రకృతి వైపరీత చూస్తున్నాడు. అందులో ప్రధానంగా గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అధికార ప్రతినిధులు కావచ్చు, అనధికార ప్రతినిధులు కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మొత్తం కూడా భూముల మీద పడి దోచుకున్నారు. అవి శిఖమా లేకపోతే ఎఫ్టీఎల్లా లేకపోతే బఫర్ జోనా, ఈ విధంగా దోచుకుంటూ పోతే చెరువులు మొత్తం కూడా పుచ్చించుకుపోయే పరిస్థితి వచ్చింది. అయితే సైంటిఫిక్ కూడా ఫ్లోయింగ్ వాటర్ మొత్తం కూడా ఏ విధంగా పోయాలని అవగాహన లేకుండా జరిగింది. మిషన్ కాకతీయ పేరు మీద పేరుకే మిషన్ కాకతీయ నడిచింది తప్ప కాకతీయుల కాలంలో పోసిన ఈ గొలుసుకొట్టు చెరువులు విధానాన్ని స్వస్తిపలికి సరైన పద్ధతిలో కూడా మిషన్ కాకతీయ పూడికలు తీయలేదు. ఇవన్నీ కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్లో మొదలైన హైడ్రా ప్రతి జిల్లాలో కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అదేవిధంగా దీని కింద తెలియక కొనుక్కున్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది వాస్తవంగా కాసరా పనులలో పట్టాభూములాగానే ఉంటాయి. గతంలో పర్మిషన్ ఇచ్చిన ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు, లేదా మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, లేదా రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఇవన్నీ అందరి పాపాలు ఉన్నాయి ఇందులో. ఈ పాపాలు చేయగడుకోవాలనుకుంటే నష్టపోయిన వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్గా వాళ్ళకు చూపించేసి మళ్ళీ పూర్వవైభవం చెరువులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు ఇప్పుడు బంధం చెరువు మొత్తం చుట్టూ కూడా చూశారు కదా, ఎట్లాంటి పరిస్థితి? ఇంకా వర్షం ఎక్కువ, వరద ఫ్లో ఎక్కువ అయితే కింద ఉన్నటువంటి ఆ కాలనీకైనా ముంపే అవకాశం ఉందా? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ఫ్లోయింగ్ వాటర్ ఇక్కడ కనుక రోడ్డు పోశారు, ఈ రోడ్డు కలవట్టు కట్టాలి. ఈ కలవట్టు కట్టకుండా గతంలో అటు నుంచి ఫ్లోయింగ్ వాటర్ వెళ్ళేది, అక్కడ కూడా మత్తడి పెరిగింది. ఓ 15-16 ఫీట్ల వెడల్పుతోని ఇది కనుక కెనాల్ కనుక కట్టుకుపోయి దీన్ని తీసుకొని నిజాం చెరువులో కలిసి ఉంటే ఆ నిజాం చెరువు నీళ్లు మొత్తం కూడా మున్నేరు వాగులో కలిసే విధంగా ఉంటుంది. ఈ విధంగా సైంటిఫిక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలు మున్సిపాలిటీ అధికారులు అయితే, గత ప్రభుత్వం అయితే మొత్తం దోచుకోవడం తప్ప సరైన పద్ధతిలో మొత్తం కూడా చేయలేకపోయింది. ఇవాళ మహబూబాలో చూస్తే ప్రతి రోడ్డు కూడా మొత్తం కూడా సిమెంట్ పోయి కంకర దేలు ఉంటుంది, మొత్తం అంటే క్వాలిటీ లేని వర్కులు మొత్తం నడిచినాయి. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవి మొత్తం కూడా సరైన పద్ధతులు, సైంటిఫిక్ కాలువలు కావచ్చు కానీ, ఫ్లోయింగ్ వచ్చే వాటర్ మొత్తం కానీ, ఈ గొలుచుకట్టు నిర్మాణం గతంలో కాకతీయుల కాలం ఏ విధంగా దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ గారు మన పక్కనే ఉన్నారు, వారు పెద్దరు, వారికి అన్ని అనుభవాలు తెలుసు, వారి మాటలు కూడా మనం తెలుసుకుందాం. పాటు స్థానిక సంబంధించిన అధికారులు సార్, ఎట్లా ఉంది మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కావచ్చు, బంధం చెరువు దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? కాలనీకి సంబంధించిన ప్రజలకు ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే ఇప్పుడు మన కంట్రోల్లోనే ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే మనం కొంచెం ఇక్కడ చెత్త మనకి ఎఫ్టీఎల్ మన మత్త నుండి వచ్చే వాటరు కొంచెం చెత్త పట్టుకొని అది కొంచెం ఫ్రీ ఫ్లోగా పోవడం జరగడం లేదు. దాన్ని ఇప్పుడు మా ఈ గారు మాట్లాడారు, అది మున్సిపల్ చైర్మన్తో అది క్లియర్ చేస్తే కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. బంధం చెరువులు కావచ్చు, ముంపు కర్రలకు సంబంధించి మీకు పైన ఉన్నతాధికారులు జాయింట్ కలెక్టర్ కావచ్చు, వారితో ఎటువంటి ఆదేశాలు వచ్చాయి? ఎట్లా ప్రజలను ఎట్లా ప్రభుత్వం చేస్తున్నారు? అంటే మనకి కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి వచ్చిన మనకి ఆదేశాల ప్రకారం మేము ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా సజావుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా మన వాటర్ ఫ్లో కానీ ఏది కానీ ప్రజలకి వాళ్ళని నష్టపరచుకోకుండా సాఫీగా పోయేటట్టు చూడండి.
స్థానిక నాయకులు కావచ్చు, స్థానిక సంబంధించినటువంటి అధికారులు అటువంటి అభిప్రాయం అయితే మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం అయితే దంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రామాలు, చిన్నగుంటూరు కావచ్చు, నెల్లికుదురు మండలం కావచ్చు, మిగతా కాలనీలకు సంబంధించి అయితే కొంత వరద ఫ్లో అయితే ఇంకా కొనసాగుతుంది. అనేక గ్రామాలకు సంబంధించి నెల్లికుదురు రావిరాల కావచ్చు, మరిపేట సంబంధించిన కురివి రోడ్డుకు రాకపోకల నుంచి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి మళ్ళీ మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన పరిస్థితి. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో స్థానిక జిల్లా మంత్రి సీతక్క కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడుతూ ముంపు ప్రాంత ప్రజలందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.